ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే గ్రూప్ 1, 2, 3, 4 జేఎల్, డిఎల్, గురుకుల, ఎస్ఐ, కానిస్టేబుల్, విఆర్ఓ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి అవకాశం. తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ కేవలం 250 రూపాయలకే 1 ఇయర్ డ్యూరేషన్తో న్యూ ఇయర్ ఆఫర్గా మీకు మన సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్, నంబర్ ఆఫ్ టైమ్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రోద్యమాలు అనే పుస్తకం. గత పోటీ పరీక్షలు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రోద్యమాలు అనే పుస్తకాన్ని రాసింది ఎవరన్నాడు. ఈ పుస్తకాన్ని రాసింది ఆదిరాజు వెంకటేశ్వరరావు. ఎవరి ఆదిరాజు వెంకటేశ్వరరావు? 1969 ఉద్యమంలో జైలుకి వెళ్ళిన ఏకైక జర్నలిస్ట్. మీరు చూడొచ్చు, 1969 ఉద్యమంలో జైలుకి వెళ్ళిన ఏకైక జర్నలిస్ట్. 21 రోజుల పాటు ఆనాడు నిరంకుశ కాసు బ్రహ్మాందరెడ్డి ప్రభుత్వం తెలంగాణ వాస్తవాలను తెలియజేస్తున్నందుకు ఆదిరాజు వెంకటేశ్వరరావును జైల్లో బంధించడం జరిగింది. ఇతంది ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఆదిరాజు వెంకటేశ్వరరావు తెలంగాణ ఉద్యమం పైన పుస్తకాన్ని రాయడం జరిగింది. ఏ పేరుతోని? తెలంగాణ రాష్ట్రోద్యమాలు. అద్భుతమైన విషయం ఏంటంటే ఈ పుస్తకం క్యాప్షన్ మీరు చూడొచ్చు. కొంతమంది త్యాగాలు చేసిరు, కొంతమంది తెలంగాణకు మోసాలు చేసిరు, ఇంకొంతమంది నమ్మక ద్రోహాలు చేసిరు. ఒకసారి బుక్ క్యాప్షన్ చూడండి. తెలంగాణ రాష్ట్రోద్యమాలు, త్యాగాలు, మోసాలు, నమ్మక ద్రోహాలు అనే టాపిక్ ఉంది. ఈ పుస్తకం ప్రారంభంలో ఎవరైతే వాస్తవంగా తెలంగాణ ఉద్యమం చేశారో వాళ్ళ చరిత్రను ఈ తెలంగాణ పుటల నుండి, ఈ దేశ పుటల నుండి పూర్తిగా చెరిపేసే ప్రయత్నం చేశారు. వాళ్ళను తెలంగాణ ద్రోహులుగా ముద్రించారు. ఎక్కడ వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టలేదు. అందుకనే ఈ పుస్తకం స్టార్టింగ్లో ఆదిరాజు వెంకటేశ్వరరావు స్మరించుకుందాం అనే ఒక విషయాన్ని మాట్లాడింది. అసలు ఎవరు వాళ్ళు అంటే తెలంగాణ ఉద్యమాన్ని చేసిన వాళ్ళు. ఒకసారి నేను మీకు పేజ్ నెంబర్తో సహా చెప్తాను. పేజీ నెంబర్ 11లో సంస్మరణ అనేది ఉంది. సంస్మరణ ఏంది? సంస్మరణ అంటే ఎవరైతే వాస్తవానికి తెలంగాణ ఉద్యమం చేసిరో వాళ్ళని స్మరించుకున్నారు. ఎవరు ఉద్యమం చేసిరు? ఈ పుస్తకంలో రాసిరు తెలంగాణ పితామహుడు అని. ఆంధ్ర పితామహుడు అంటే మారపాటి హనుమంతరావు అన్నాం. తెలంగాణ పితామహుడు ఎవరంటే కొండా వెంకట రంగారెడ్డి. ఈ పుస్తకంలో రాసింది. అవునా, గులాంకి జిందగీ సే మౌత్ అచ్చి హై, బానిస బతుకు కన్నా చావడం నయం అని చెప్పినటువంటి తెలంగాణ పితామహుడు కేవి రంగారెడ్డి. ఫైర్ హీటర్, అగ్ని సైతం మింగేసే దమ్మున నాయకుడు మర్రి చెన్నారెడ్డి. అదేవిధంగా గోపాలరావు ఎగ్బోటే లాంటి వాళ్ళు, మర్రి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడే ఉన్నటువంటి తెలంగాణ కోసం పోరాడినటువంటి ఆంధ్ర ప్రాంతం చెందినటువంటి కొర్రపాటి సీతారామయ్య లాంటి వాళ్ళు, రామేశ్వరరావు లాంటి వాళ్ళు, టి అంజయ్య, నూకల రామచంద్రారెడ్డి, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి విబి రాజు, వల్లూరి బసవరాజు లాంటి వాళ్ళు, పత్రికా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టు ప్రతాప్ కిషోర్, ఈవి పద్మనాభం, సత్యనారాయణ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఒకసారి చెప్తాను చూడండి. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వల్లూరి బసవరాజు, నూకల రామచంద్రారెడ్డి, టి అంజయ్య, జి రాజారాం, ఎస్బి గిరి, మహదేవ్ సింగ్, రాజా రామేశ్వరరావు, గోపాలరావు మేల్కోటే, ఎస్ వెంకట్రామరెడ్డి, పొలసాని నరసింగరావు, అనంతుల మదన్ మోహన్, వి మల్లికార్జున్, కొర్రపాటి సీతారామయ్య, రామకృష్ణ దూత్, వరకాంతం గోపాల్ రెడ్డి, శ్రీమతి శాంతాబాయి, బొజ్జం నరసింహులు మనందరూ తెలుసు. మున్నూరు కాపు కులాభ్యుదయం అనే గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి బొజ్జం నరసింహులు. జర్నలిస్టు ప్రతాప్ కిషోర్, పిఎన్ స్వామి, ఎంఏ రషీద్, శ్రీవాస్తవ, మునీర్ జమాల్, లీడర్ అనే పత్రికా సంపాదకుడు మునీర్ జమాల్. ఇలాంటి వాళ్ళందరూ 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి 369 మంది, అనేక కష్ట నష్టాలకు గురై ఇతరులకు అసంఖ్యాకులను స్మరించుకుంటూ వినయపూర్వక శ్రద్ధాంజలి తెలియజేస్తూ రచయిత ఆదిరాజు వెంకటేశ్వరరావు ఈ పుస్తకంలో పేర్కొనడం జరిగింది. అంటే మన చరిత్రకు నిజమైనటువంటి పుస్తకం తెలంగాణ రాష్ట్రోద్యమాలు. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి జర్నలిస్ట్ ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసినటువంటి పుస్తకం.
అవునా అండి? ఇగో ఈ పుస్తకంలో సమగ్ర సమాచారం ఉంది. మొన్న అన్నది అవునా, చాలామంది రూమర్ క్రియేట్ చేశారు, తెలుగు అకాడమీ పుస్తకాలు నమ్మదు. తెలుగు అకాడమీ ఎక్కడ కూడా సొంతగా రాయలేదండి. ఈ పుస్తకాన్ని ఆధారం చేసుకొని రాసింది, ఈ పుస్తకం పేరు రాసింది, ఈ పుస్తకంలో ఏ పేజీలో నుండి తీసుకున్నారో ఆ పేజీ నంబర్ కూడా రాయడం జరిగింది. అంటే కొన్ని సందర్భాల్లో ఒక టాపిక్ పైన పూర్తి వివరణ లేకపోతే ఈ పుస్తకం ఉందని నాకెవరు చెప్తారు? ఈ పబ్లికేషన్ వల్ల నాకేం డబ్బులు ఇవ్వలేదు, నేను వీళ్ళ ప్రచారం చేయడానికి నాకేమీ లాభం ఏం లేదు. మన చరిత్ర మనం తెలుసుకోవాలి, వాస్తవాలను తెలుసుకోవాలి, అవునా? కాబట్టి ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదివేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను అనేక విషయాలు ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. ఆనాడు ఉద్యమంని ఏ విధంగా ఇందిరాగాంధీ ప్రభుత్వ ఉద్యమానికి ద్రోహులైనటువంటి ఇందిరాగాంధీ, కాసు బ్రహ్మాందరెడ్డి, జలగం వెంగళరావు, వీళ్ళు ఆనాడు కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి వైబీ చవాన్, వీళ్ళు ఉద్యమాన్ని పాశవికంగా అణిచేసారు. వీళ్ళు ఆనాడు ఉద్యమాన్ని పాశవికంగా అణిచేసారు. పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరిగింది. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది. దానికి సంబంధించిన యథార్థ వాస్తవ సంఘటనల సమాహారం ఈ పుస్తకం. ఆనాడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ యొక్క చిత్రపటాలు కూడా, అవునా? ఆత్మగల్ల మన తెలంగాణకు 69 గ్రహణం, 369 విద్యార్థుల బలిదానం, 369 మంది తెలంగాణ విద్యార్థుల రక్తంతో తడిసినటువంటి నేల తెలంగాణ, వాళ్ళ చిత్రపటాలు కూడా ఈ పుస్తకంలో ఉంచడం జరిగింది. సో ఇది వాస్తవాలను తెలియజేసేటటువంటి పుస్తకం, ఓకేనండి? సో అట్లా ఆనాడు జరిగినటువంటి ఉద్యమాన్ని మన కళ్ళకు కట్టించినటువంటి పుస్తకం ఇది, ఓకేనండి? సో ఒక్కసారి మీకు ఈ పుస్తకాన్ని పరిచయం చేయాలి, అందులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పాలండి. ఆనాడు తెలంగాణకు మద్దతు ఇచ్చినటువంటి, మీకు మన గ్రూప్లో క్వశ్చన్ పడింది, ఆనాడు తెలంగాణకు మద్దతు ఇచ్చినటువంటి ఎన్సీపీ అధినేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఫోటో కూడా ఇందులో ఉంది. అంటే చూడండి, వాస్తవాన్ని ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వాళ్ళని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం ఉంది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అవునా, వాళ్ళ ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలి, కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.